మిస్టిక్ వైబ్రేషన్ న్యూమరాలజీ. మనం ఒక పేరుని పెట్టుకున్నప్పుడు మిగిలిన వాళ్ళ సంగతి నాకు తెలియదండి, బట్ నేను చూసే లక్షణాలు, నాకు కావాల్సిన లెక్కలు, నాకు కావాల్సిన థీరమ్స్, నాకు కావాల్సిన సిద్ధాంతాలు, నాకు కావాల్సినటువంటి వాల్యూస్ నేను వేసే తీరుతాను. ఒక పేరుని మనం పెట్టుకుంటున్నామండి. ఇది చిన్నపిల్లల విషయంలో అయితే ఇంకా శ్రద్ధగా పెట్టుకోవాలి. ఒక పేరుని మనం పెట్టుకుంటున్నాం. ఈ పేరుని సెలెక్ట్ చేసేటప్పుడు ఒక న్యూమరాలజిస్ట్గా నేను మీకు టాప్ మోస్ట్ నేమ్ ఇస్తాను. ఒకటే ఉంటుందండి అది. ఒక మనిషికి ఒక పేరు ఉంటుంది కాబట్టి నేను టాప్ మోస్ట్లో ఉన్న పేరు ఒకటే ఇస్తాను. ఆ పేరు మీకు ఎలా పనిచేస్తుందండి? చిన్నతనం అయితే మీ హెల్త్ని కాపాడేదిగా, 5-6 ఏళ్ళు వచ్చినప్పుడు మీరు చదువులోకి ఎంటర్ అయ్యే విధంగా, 15 నుంచి 18 ఏళ్ళు వచ్చినప్పుడు మీ మనస్తత్వాన్ని తీర్చిదిద్దేదిగా, ఆ తరువాత ప్రొఫెషన్లో అద్భుతమైన స్థాయి అందుకునేదిగా, ఆ తరువాత సంపదనిచ్చేదిగా, ఆ తరువాత మీ వివాహ జీవితాన్ని ఇచ్చేదిగా, ఆ తరువాత ఒక మనిషిగా మీరు బాగుండేలా. ఇవన్నీ కాలక్రమేణా ఒక శిశువు ఎదుగుతూ వచ్చేవే. అందుకని వీటన్నిటికీ సరిపడినటువంటి పేరు ఇవ్వాలండి. ఆల్రెడీ మీ డేట్ ఆఫ్ బర్త్లో లెక్క ఉంటుంది. ఆ లెక్కకి నేను పేరు సరిపడేటట్టుగా ఇస్తాను. అటువంటి క్రమంలో ఒక్కొక్కసారి డబుల్ లెటర్స్ వస్తాయి, ఒక్కొక్కసారి సైలెంట్ లెటర్స్ వస్తాయి, ఒక్కొక్కసారి నెగిటివ్ని కిల్ చేసే లెటర్స్ వస్తాయి, ఒక్కొక్కసారి బీజాక్షరం వస్తుంది, ఒక్కొక్కసారి ధనాన్ని, ఏమీ లేకపోతే ధనాన్ని క్రియేట్ చేసేటటువంటి అక్షరం కూడా వేస్తాం. ఉన్నవి 26 అక్షరాలే ఇంగ్లీష్లో, తెలుగులో 56 అక్షరాలే. ఈ 56 అక్షరాలే మన ఉనికిని శాసిస్తాయి. ఈ 26 అక్షరాలే రేపొద్దున్న మన డాక్యుమెంట్స్ మీద కూర్చుంటాయి. కాబట్టి ఈ అక్షరాలలో అన్ని అక్షరాలు మీకేం ఫేవర్గా ఉండవండి. అన్డౌటెడ్లీ మీకు అన్ని అక్షరాలు ఫేవర్గా ఉండవు. కాబట్టి మీకు పడని అక్షరాలని మీకు పేరులో వేయం. ఇది చిన్నపిల్లల విషయంలో అయితే 100% మనం చూసుకోవచ్చండి. అట్లీస్ట్ ఒక 85% బలం ఉన్న పేరుని ఇవ్వగలిగితే మీ హెల్త్, మీ చదువు, మీ థాట్ ప్రాసెస్, మీ ఎడ్యుకేషన్, ప్రొఫెషన్ బాగుంటాయి. ఇవన్నీ చూస్తూ మనం వేసుకునే లెక్క కాబట్టి సింపుల్గా SURESH ఎలా వస్తుందండి? రాదు. రకరకాలుగా వస్తాయి. న్యూమరాలజీ గురించి ఏమీ తెలియని వాళ్ళు ఇది స్పెల్లింగ్ తప్పు అని అంటే టు సమ్ ఎక్స్టెంట్ మనం వాళ్ళని అర్థం చేసుకోవచ్చు. ఎస్, వాళ్ళకి ఏం తెలియదు, వాళ్ళు ఇలా అంటున్నారు. బట్ న్యూమరాలజీని చెప్తూ, న్యూమరాలజీని ప్రొఫెషన్గా చేసుకుంటూ, న్యూమరాలజీలో నేనంతా అని అనుకుంటూ ఇది స్పెల్లింగ్ తప్పు, హౌ కెన్ యూ స్పెల్ లైక్ దిస్? అసలు సజెషన్ అంటే ఏమిటి, కరెక్షన్ అంటే ఏంటండి? ఈ రెండిటికి తేడా లేదా? న్యూమరాలజీ కరెక్షన్ అంటే ఒక పేరు మీరు తీసుకొస్తే నేను కరెక్ట్ చేయటం. న్యూమరాలజీకి సజెషన్ ఇచ్చి కరెక్షన్ ఇవ్వడం అంటే పేరుని నేను సజెస్ట్ చేసి అది మీకు కరెక్ట్ ఫామ్లో అందేటట్లుగా ఇవ్వటం. దెన్ వేర్ ఈజ్ ద ఇష్యూ ఆఫ్ రాంగ్ స్పెల్లింగ్ అని? హౌ ఇట్ కమ్స్? రియల్లీ ఈజ్ ఇట్ రాంగ్? కాదు కదా. ఇంగ్లీష్ లాంగ్వేజ్ మనకి ఫుల్ పర్మిషన్ ఇచ్చిందండి. యూ కెన్ యాడ్ ఆర్ యూ కెన్ డిలీట్ అని ఇచ్చింది. ఇచ్చినప్పుడు న్యూమరాలజీ సజెషన్ బట్టి మీ స్పెల్లింగ్ ఉంటుంది. ఇవేవి తెలియనప్పుడు హ్యాపీగా ఏ పుస్తకంలోనో పేరు చూసి పెట్టేసుకోవచ్చు కదా. మళ్ళీ ప్రాబ్లం రాగానే మీరు కింద మీద అయిపోతారనమాట. ఇంకా వేరే ఏమీ ఉండవండి అక్కడ. కేవలం ఒక నేమే ఉంటుందా? నేమ్ ఏం చేయాలో అది చేస్తుంది. మీకు మిమ్మల్ని స్కూల్లో వేయిస్తుంది, మీరు చదువుకునేటట్లు చేస్తుంది, రేపొద్దున్న మీకు బ్యాంక్ అకౌంట్ వచ్చేలా చేస్తుంది, పాన్ కార్డ్ వచ్చేలా చేస్తుంది, పాస్పోర్ట్ ఇప్పిస్తుంది, వీసా ఇప్పిస్తుంది, మీరు ఎక్కడికి వెళ్ళాలన్నా వెళ్ళేట్లు చేస్తుంది, మీకు ఒక జాబ్ని కూడా క్రియేట్ చేస్తుంది. ఇవన్నీ నేమేగా చేసేది. ఈ పనులన్నీ అది చేస్తుంది. మిగతా పనులు అది ఎందుకు చేస్తుందండి? చెయ్యదు. కాబట్టి మనకి పేరు ఎక్కడ అవసరం, మన పేరు ఎక్కడ ఎన్హాన్స్ కావాలి, అసలు ఈ పేరు నాకు మాత్రమే ఎందుకు సూట్ కావాలి అనే దగ్గరే సిద్ధాంతాలు, శాస్త్రాలు. అర్థమైంది కదండి. సో
న్యూమెరికల్ కరెక్షన్ అనేది న్యూమెరికల్ సజెషన్ తర్వాత వస్తుంది. మీకు వచ్చే స్పెల్లింగ్ ఇంకో వ్యక్తికి ఉండాలి అని మాత్రం అనుకోకండి. అర్థమైందండి? ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.